హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇప్పుడైతే మేము దగ్గరలో సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము. మాకు దగ్గరలో స్టాప్ అండ్ షాప్ ఉందన్నమాట, వితిన్ 500 మీటర్స్. అండ్ అక్కడ 7-Eleven అని కనిపిస్తుంది కదా, అదొక కన్వీనియన్స్ స్టోర్ అండి. అండ్ ఇక్కడ చిన్న షెల్టర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ఎదురెదురుగా, ఇవి 2 బస్ స్టాప్స్ అండి. న్యూయార్క్కి వెళ్ళే బస్సెస్ ఈ బస్ స్టాప్ మీదుగా వెళ్తాయి. సో ఇప్పుడు మేముంటున్న లొకేషన్ దగ్గర నుంచి అయితే మాకు గ్రాసరీ స్టోర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, పార్క్స్ కానీ, స్కూల్స్ కానీ అన్నీ కూడా మాకు వితిన్ 1 మైల్లోనే ఉన్నాయన్నమాట. సో అన్ని వాకబుల్ డిస్టెన్సే. బై వాక్ వెళ్ళినా కూడా 15 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. డ్రైవ్ అయితే 5 మినిట్స్ కూడా పట్టదన్నమాట. సో లొకేషన్ వైజ్ వీఆర్ సాటిస్ఫైడ్ అండి. ఫైనలీ అక్కడ కనిపిస్తుంది కదా, సో స్టాప్ అండ్ షాప్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడే కొన్ని చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి. సో స్టాప్ అండ్ షాప్కి ఆపోజిట్ రోడ్లో యూపీఎస్ స్టోర్ ఉందన్నమాట. యూపీఎస్ అంటే యునైటెడ్ పార్సల్ సర్వీస్ అండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అమెజాన్లో రిటర్న్ ఇవ్వాల్సిన ఐటమ్ ఒకటి ఉండే, సో ఎలాగో వస్తున్నాం కదా అని చెప్పి ప్యాక్ చేసేసి స్ట్రోలర్లో పెట్టుకొని వచ్చాము. నరేష్ అది రిటర్న్ ఇవ్వడానికి యూపీఎస్ స్టోర్కి వెళ్ళాడనమాట. మీన్వైల్ నేను పిల్లల్ని తీసుకొని స్టాప్ అండ్ షాప్లోకి అయితే వచ్చేసాను. సో నేనైతే పెద్దగా షాపింగ్ చేయాల్సింది ఏం లేదండి. ఆల్రెడీ నాకు కావాల్సిన గ్రాసరీస్ అన్ని నిన్న ఈవినింగే ఆన్లైన్ ఆర్డర్లో తెప్పించేసుకున్నానండి. ఓన్లీ 2 ఐటమ్స్ మిస్ అయ్యాయి. సో జస్ట్ ఆ 2 ఐటమ్స్ కోసం అయితే ఇప్పుడు రావాల్సి వచ్చింది. ఐ విల్ ట్రై మై బెస్ట్ అండి, ఓన్లీ ఆ 2-3 ఐటమ్స్ తీసుకొని చెక్అవుట్ చేయడానికి. బట్ యా, చెక్అవుట్ టైంకి కార్ట్ ఫుల్గా కనిపిస్తే మాత్రం అస్సలు ఆశ్చర్యపోవద్దు. ఆడవాళ్ళని షాపింగ్ కని సూపర్ మార్కెట్స్ కని తీసుకొచ్చి ఓన్లీ 2-3 ఐటమ్స్తో వచ్చేయమంటే ఎలా అండి? హౌ? మీరే చెప్పండి. పిల్లల్ని నరేష్కి అప్పగిచ్చేద్దాము అంటే ఇంకా నరేష్ రాలేదు. వీళ్ళేమో స్ట్రోలర్లో కూర్చోమని గొడవ చేస్తూ ఉంటే ఇప్పుడే కిందకి దించానండి. ఇది పరిస్థితి. అక్కడ ఐటమ్స్ అన్నీ తీస్తూ పెడుతూ అటు ఇటు మార్చేస్తున్నారు. ఈ కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత పిల్లల్ని బయటికి తీసుకురావాలంటేనే భయమేస్తుంది. ఇలా షాపింగ్కి సూపర్ మార్కెట్స్కి అలా తీసుకొస్తే అన్నీ ఇలా టచ్ చేస్తూ ఉంటారు. సో భయంగా ఉంటుంది కదా. లక్కీగా వీళ్ళిద్దరూ మాస్క్స్ అయితే అట్లే పెట్టుకుంటున్నారు తీయకుండా. బట్ మాస్క్స్ పెట్టుకున్నా, శానిటైజర్ ఫ్రీక్వెంట్గా రాస్తున్నా కూడా ఇంతగా టచ్ చేస్తూ ఉంటే పబ్లిక్ ప్లేస్ కదండి, సో చాలా భయంగా అనిపిస్తుంది. అందుకే ఏమైనా గ్రాసరీస్ అవి అవసరమైనా కూడా మోస్ట్లీ ఆన్లైన్ ఆర్డర్సే పెడుతున్నాము. ఇంకా మరీ అంత అర్జెంట్ అయితే నరేష్ ఒక్కడు వచ్చి తీసుకొని వస్తున్నాడు. చికెన్ థైస్ తీసుకుందామని చికెన్ ఉండే సెక్షన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ సూపర్ మార్కెట్స్లో చికెన్ ఇలా ప్యాక్ చేసి ఉంటుంది. హోల్ చికెన్ కావాలి అంటే హోల్ చికెన్ అవైలబుల్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. లేదంటే థై పీసెస్ కానీ, బ్రెస్ట్ పీసెస్ కానీ, వింగ్స్ పీసెస్ కానీ ఇవన్నీ సపరేట్గా ప్యాక్ చేసి ఉంటాయి. సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ చికెన్ లివర్స్ కూడా ఒక బాక్స్లో సపరేట్గా ప్యాక్ చేసి ఉంటారండి. సో మనకు కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఇవి ఇక్కడ సూపర్ మార్కెట్స్లో దొరికే రెడీమేడ్ చపాతీస్ అండి. ఈ వైట్ వేమో మైదా పిండితో చేసినవి, అండ్ ఈ బ్రౌన్ వచ్చేసి గోధుమ పిండితో చేసినవి. ఇవి ఆల్రెడీ సగం కాల్చినవే అండి. తర్వాత మనం పెనం మీద పూర్తిగా కాల్చేసుకొని తినేయడమే. టేస్ట్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఇవన్నీ ఫ్రోజన్ స్నాక్స్ అండి. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండిట్లోనూ చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ పొడవుగా ఒక మెషిన్ వస్తుంది కదా, ఇది ఒక రోబోట్ అండి. ఈ రోబోట్కి పేరు కూడా ఉందండి. దీని పేరు మార్టీ.
2019లో స్టాప్ అండ్ షాప్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అసలు దీనికి సూపర్ మార్కెట్లో పని ఏంటి, ఎందుకు ఇలా ఇక్కడ తిరుగుతుంది అనుకుంటున్నారా? ఇక్కడ దీని వర్క్ ఏంటంటే ఇది ఇమేజ్ క్యాప్చరింగ్ టెక్నాలజీని యూజ్ చేసి ఏవైనా స్పిల్స్ ఉన్నా, పొటెన్షియల్ హజార్డ్స్ అనిపించినా, లేదంటే డెబ్రిస్ ఉన్నా ఇది స్టోర్ ఎంప్లాయీస్కి రిపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఫ్లోర్ మీద ఏవైనా లూజ్ ఐటమ్స్ పడినా కూడా దీనికి ఉన్న పిఏ సిస్టమ్ ద్వారా సూపర్ మార్కెట్ పనిచేసే స్టాఫ్కి ఇది అలర్ట్స్ ఇస్తుంది అనమాట, క్లీనప్ చేయమని. సో అక్కడ పనిచేసే స్టాఫ్ ఎవరో ఒకరు వచ్చి ఆ కింద క్లీన్ చేయడమో లేకపోతే ఆ ఐటమ్స్ తీసేయడమో చేస్తే కానీ అది అక్కడ నుంచి పక్కకు జరగదనమాట. ఇంకా కంటిన్యూస్గా అలర్ట్స్ చెప్తూనే ఉంటుంది. సో ఈ రోబోట్ అయితే వ్యాక్యూమ్ చేయడం లాంటి పనులు అయితే ఏం చేయదండి. దీని పని కేవలం చూసి స్టాఫ్కి చెప్పడమే. సో కొన్ని స్టోర్స్లో మల్టిపుల్ రోబోట్స్ కూడా ఉంటాయండి. షాప్ మొత్తం కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి. అండ్ చాలాసార్లు మనకి షాపింగ్ మధ్యలో అడ్డం వస్తుంటాయి కూడా. అంతేకాకుండా అది తిరిగేటప్పుడు మన షాపింగ్ కార్ట్ అడ్డం ఉన్న పక్కకి వెళ్ళిపోకుండా స్టాఫ్కి అలర్ట్స్ ఇస్తుంటుంది అనమాట. సో స్టాఫ్కి రిపోర్ట్ చేస్తూ ఉండడమే వాటి పని ఇక్కడ. సో పిల్లలైతే ఇంతసేపు ఐటమ్స్ అన్నీ అటు ఇటు మారుస్తూ తీస్తూ పెడుతూ టైంపాస్ చేశారు. ఇప్పుడైతే నరేష్ వచ్చాడనమాట. సో పిల్లల్ని నరేష్కి అయితే అప్పగిచ్చేసాను. ఇంకా నేనైతే షాపింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పటిదాకా వాళ్ళ ఇద్దరు వెనకాలే పరిగెత్తడానికే నాకు టైం సరిపోయింది. ఈ బంబా పీనట్ బటర్ పఫ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇవి మా ఫేవరెట్ అండి, పిల్లలకి అండ్ నాకు. మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. అండ్ మీకు నచ్చాయో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే మేము ఢిల్లీ సెక్షన్లో ఉన్నామండి. చికెన్ నగెట్స్, ఫ్రైడ్ చికెన్ ఇలాంటివన్నీ ఫ్రెష్గా కాల్ చేసి ఇలా బాక్స్లో ప్యాక్ చేసి ఇక్కడ పెడతారు. ఆ బాక్సెస్ ఉంచిన కింద హీటింగ్ ఎలిమెంట్ ఉంటుందండి. సో చికెన్ చల్లారిపోకుండా కొంచెం వామ్గా అలానే ఉంటుంది. వాటర్ మెలన్ కానీ మనకు హోల్ ఫ్రూట్ అవసరం లేదు అనుకుంటే స్లైసెస్ ఇలా కట్ చేసి వాళ్ళే ప్యాక్ చేసి ఐస్ ట్రేస్ మీద పెట్టుంటారండి. సో ఆ స్లైసెస్ తీసుకోవచ్చు. వాటర్ మెలన్స్ ఒక్కటే కాదండి, చాలా వేరే రకాల ఫ్రూట్స్ కూడా ఇలా స్లైస్డ్ అవైలబుల్ ఉంటాయి. అండ్ నాకైతే ఈ మధ్య స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువయ్యాయండి. అసలు ఎంత క్వాంటిటీ తింటున్నానో కూడా చూసుకోకుండా తినేస్తున్నాను. అందుకనే ఎప్పుడైనా ఇట్లా సూపర్ మార్కెట్స్కి వచ్చినా కూడా ఆ చాక్లెట్స్ సెక్షన్ అని, ఈ బేకరీ సెక్షన్ అని అవాయిడ్ చేస్తున్నాను. వాటిని చూడంగానే టెంప్ట్ అయిపోయి ఇంకా తీసుకోకుండా ఉండలేను. ఒకవేళ కొన్నా 2-3 స్పూన్స్ తినేసి ఆపేస్తే పర్లేదు. బట్ నేనేంట్రా అంటే ఒకసారి అది ఓపెన్ చేశాను అంటే అది అయిపోయేదాకా ఇంకా ఆపకుండా తినేస్తున్నాను. అసలు షేర్ కూడా చేయట్లేదు. అందుకనే ఈరోజు అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను తీసుకోకూడదని. బట్ లెట్స్ సీ. ఇప్పుడు నేను కేక్ తీసుకున్నానో లేదో వీడియో చివరిలో మీకు చెప్తాను. ఆలోపు మీరు నేను కొంటానా లేదా గెస్ట్ చేసి కింద కామెంట్స్లో రాయండి. ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాం.
సో ఇప్పుడైతే మేము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సెక్షన్కి వచ్చేసాము. చాలా రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఆర్గానిక్ అండ్ నాన్ ఆర్గానిక్ 2 రకాలు ఇక్కడ దొరుకుతాయి. మోస్ట్లీ అందరికీ ఆర్గానిక్ అండ్ నాన్ ఆర్గానిక్కి డిఫరెన్స్ ఏంటో తెలిసే ఉంటుంది. బట్ నాకు కూడా తెలుసని మీకు తెలియాలి కాబట్టి చెప్తాను. ఆర్గానిక్ అంటే పెస్టిసైడ్స్ అండ్ హార్మ్ఫుల్ కెమికల్స్, అంటే పురుగుల మందులు లాంటివి ఏం వాడకుండా సహజంగా పండించినవి. నాన్ ఆర్గానిక్ అంటే కొన్ని రకాల పురుగుల మందులను వాడి పండించినవి. ఆర్గానిక్ ఐటమ్స్కి నాన్ ఆర్గానిక్ ఐటమ్స్కి ప్రైస్ డిఫరెన్స్ ఒక్కొక్క ఎల్బీకి $1.5 to $2 పైనే ఉంటుందండి. ఇక్కడ 1 LB ఆర్ 1 pound అని కూడా చెప్పొచ్చు ఈజ్ ఈక్వల్ టు 454 grams అండి. అంటే అరకిలో కంటే కూడా తక్కువ. సపోజ్ 1 LB టొమాటోస్ నాన్ ఆర్గానిక్ అయితే $2 ఉన్నాయనుకోండి, ఆర్గానిక్ అయితే $3.5 to $4 దాకా ఉంటాయి. ఇదే మన ఇండియన్ రూపీస్లో చెప్పాలి అంటే ఒక్కొక్క అరకిలోకి 100 రూపీస్ పైనే ఎక్స్ట్రా పడుతుంది. పిల్లల్ని స్ట్రోలర్లో కూర్చోబెట్టుకొని ఇంతసేపు నరేష్ అటు ఇటు తిప్పుతుంటే సైలెంట్గానే కూర్చొనిన్నారండి. ఇందాకే కొంచెం అల్లరి చేస్తుంటే మిల్క్ బాటిల్స్ ఇస్తే తాగుతున్నారు. మా షాపింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. పిల్లల్ని ఇలా బయటికి తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ స్నాక్స్ మనతో పాటు క్యారీ చేసామనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా ఇలా గొడవ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి యూజ్ అవుతుంది. లేదంటే వాళ్ళు పక్కన గొడవ చేస్తూనే ఉన్నారనుకోండి, మనము షాపింగ్ సరిగా చేయలేము. అలా కాకుండా పిల్లలు గొడవ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి టాయ్స్ స్నాక్స్ వాళ్ళ చేతికి ఇచ్చామనుకోండి, వాళ్ళు సైలెంట్ అయిపోతారు, మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఖుషి అండ్ కుషిల్ ఇద్దరికి మిల్క్ చాలా ఇష్టం అండి. సో ఎప్పుడు వాళ్ళని బయటికి తీసుకొని వస్తున్నా కూడా మిల్క్ బాటిల్స్ నాతో క్యారీ చేస్తాను. మోర్ దెన్ 2 hours వాళ్ళని తీసుకొని ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నాము అంటే మిల్క్ పౌడర్ అండ్ వామ్ వాటర్ క్యారీ చేస్తాను. లేదు అంటే నార్మల్ కౌ మిల్కే బాటిల్స్లో పోసేసుకొని క్యారీ చేస్తాను. సో ఇది వచ్చేసి వెయింగ్ స్కేల్ అండి. ఇక్కడ స్క్రీన్లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి కదా, అండ్ ఇక్కడ ఒక ప్లేట్ లాగా కనిపిస్తుంది కదా. మనం ఏ ఐటమ్ అయితే తీసుకుంటున్నామో ఆ ఐటమ్ని ఈ ప్లేట్లో ఉంచాలి. సో ఇక్కడ నేను ప్లేట్లో బనానాస్ ఉంచాను కదా, స్క్రీన్ మీద బనానాస్ని టచ్ చేయాలి. బనానాస్ని టచ్ చేయగానే మనకి బనానాస్ వెయిట్ అండ్ ప్రైస్ కనిపిస్తాయి. ఆ పక్కనే ప్రింట్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఆ ప్రింట్ అనే ఆప్షన్ని టచ్ చేసామనుకోండి, ఆ డీటెయిల్స్ అండ్ ఒక బార్ కోడ్తో ఒక లేబుల్ బయటకు వస్తుంది. ఆ లేబుల్ని మనం ప్లేట్లో ఉంచిన ఐటమ్స్కి అంటించేసి చెక్అవుట్ దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి, అక్కడ మళ్ళీ వెయిట్ చూసే పని ఉండదు. సింపుల్గా ఆ లేబుల్ మీద ఉన్న బార్ కోడ్ని స్కాన్ చేస్తే సరిపోతుంది. సో ఐటమ్స్ చెక్అవుట్ చేసేటప్పుడు లేట్ లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది. చెక్అవుట్ టైంలో కౌంటర్స్ దగ్గర ఎక్కువ క్యూ ఉందనుకోండి, మనం డైరెక్ట్గా ఐటమ్స్ తీసుకెళ్తే వాళ్ళు అక్కడ వెయిట్ చూసి బిల్ చేయడానికి కొంచెం స్లో అవుతుంది. సో ఇలా మనం ముందే ఐటమ్స్కి లేబుల్స్ తీసుకెళ్లడం వల్ల బిల్లింగ్ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఫైనలీ నా షాపింగ్ అయితే పూర్తయిపోయిందండి. ఇప్పుడు ఐటమ్స్ అన్నీ చెక్అవుట్ చేయడానికి తీసుకెళ్తున్నాను. ఐటమ్స్ చెక్అవుట్ చేయడానికి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆప్షన్ సెల్ఫ్ చెక్అవుట్. సెల్ఫ్ చెక్అవుట్లో మనమే ఐటమ్స్ అన్నీ ఓన్గా స్కాన్ చేసేసి పే చేసేయచ్చు. మధ్యలో మనకి ఏదైనా అర్థం కాకపోయినా ప్రాబ్లం వచ్చినా అక్కడ ఒక ఎంప్లాయీ ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ద సెకండ్ సింపుల్ ఆప్షన్ వచ్చేసి ఐటమ్స్ అన్నీ రెగ్యులర్ కౌంటర్స్ దగ్గరికి తీసుకెళ్ళడము. అక్కడ మనకేం పని లేకుండా ఎంప్లాయీనే ఐటమ్స్ అన్నీ స్కాన్ చేసేస్తారు. సో ఈరోజు అయితే మేము సెల్ఫ్ చెక్అవుట్ చేసేస్తున్నాము. సెల్ఫ్ చెక్అవుట్ కూడా చాలా సింపుల్గానే ఉంటుందండి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చెప్తూ ఉంటుంది మనం స్కాన్ చేసేటప్పుడు. సో ఈజీగానే ఉంటుంది. మన కంఫర్ట్, కన్వీనియన్స్ అండ్ స్టోర్లో రద్దీని బట్టి మన చెక్అవుట్ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ స్టోర్లో బెండకాయ సీడ్స్ ఉన్నాయి అండ్ వెజిటబుల్స్ సెక్షన్లో బెండకాయలు కూడా కనిపించాయి. బట్ ఒక్క ప్యాకెటే ఉన్నింది అండ్ అవి కూడా బాగా ముదురుగా అనిపించాయి, అందుకనే తీసుకోలేదు. కాస్ట్ కూడా ఇండియన్ స్టోర్స్లో కంటే ఎక్కువగానే ఉన్నింది.
చెక్అవుట్ చేసేసి ఇప్పుడే బయటికి వచ్చాము. నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. స్టోర్కి మా ఇంటికి మధ్యలో ఈ పార్క్ ఉందండి, అక్కడ కనిపిస్తుంది కదా. సో చిన్న పార్క్, ఎక్కువ పిల్లల్ని ఇక్కడికే తీసుకొస్తామన్నమాట వీకెండ్స్లో అలా. సో చెప్పాను కదా బేకరీ సెక్షన్లోకి వెళ్తే ఏదో ఒకటి తీసుకోకుండా రాలేకపోతున్నాను అని. సో తిరమిసు కేక్ అయితే ట్రై చేద్దామని తెచ్చాను. ఇట్ వాస్ సో గుడ్ అండి, మాకు చాలా నచ్చింది. మీలో ఎవరైనా ఇంకా ఈ కేక్ ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదన్నమాట నేను చేసిన షాపింగ్. ఇంకా ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పి అన్నీ అలా పెట్టాను. సో అన్నీ ఇప్పుడు డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్తో తుడిచేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా స్వీట్ పొటాటో, ఇది మైక్రోవేవబుల్ అండి, కుక్ చేయటం చాలా ఈజీ. దీన్ని యాజ్ ఇట్ ఈస్ కవర్ తీసేయకుండా అలానే మైక్రోవేవ్లో పెట్టేసి 6 to 8 minutes కానీ హైలో ఆన్ చేసాము అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. అండ్ పర్టికులర్గా ఇవి స్వీట్గా కూడా ఉంటున్నాయండి. నేను చాలాసార్లు లూజ్గా తీసుకొని వచ్చాను స్వీట్ పొటాటోస్, బట్ చాలా సప్పగా ఉంటున్నాయి, టేస్టే ఉండట్లేదు అనమాట. సో ఇది ఒకసారి ట్రై చేద్దాము అని తీసుకొని వచ్చాను, బాగా అనిపించాయి. ఇప్పుడైతే రెగ్యులర్గా తీసుకొని వస్తున్నానండి, పిల్లలకి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంది. మైక్రోవేవబులే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కుక్ చేసేసుకోవచ్చు. సో చాలా ఈజీ, ఓవర్ కుక్ అయిపోవడము లేదా అండర్ కుక్డ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. సో నాకైతే చాలా నచ్చాయి. ఫ్రైడ్ చికెన్ అండ్ కేక్ తెచ్చుకున్నాం కదా, అవైతే తినేసాము. సో ఫుల్గానే ఉందన్నమాట. ఇంకా కొంచెం పిల్లలకి ఏమైనా చేద్దాము అని చెప్పి నూడిల్స్ అయితే చేశాను. పిల్లలు నో చెప్పకుండా తినే ఫుడ్స్లో నూడిల్స్ కూడా ఒకటి. సో నూడిల్స్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే హోల్ వీట్ అలా హెల్దీగా సెలెక్ట్ చేసుకున్నాము అంటే వర్రీ అవ్వాల్సిన పని లేదు. బట్ ఈ పర్టికులర్ డే అయితే నా దగ్గర రెగ్యులర్ స్పగేటీనే ఉండింది, సో అదే చేశాను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.